నీకు దీర్ఘాయువు కలుగును, నువ్వు జీవించు సంవత్సరములు అధికములవుతాయి. అంటే ఎవరి వలన? దేవుని వలన మాత్రమే కాక ఇంక ఎవరి వలన కూడా ఈ లోకములో మనము జీవించే సంవత్సరములు అధికములు అవ్వవు. ఒకవేళ మనం తినే తిండో, ఎక్సర్సైజ్, డైటింగ్ లో, యోగాలో, వాకింగ్ లో చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఒకవేళ దేవుని కృప, దేవుని ఆశీర్వాదం కనుక మన మీద లేకపోతే అది ఎన్ని డైట్లు పాటించినా మనకు ఉపయోగం లేదు. ప్రమాదము రాకుండా, అనారోగ్యం రాకుండా ప్రతి నిత్యము కాపాడగలిగిన దేవుడు మనకుంటే ఆ వ్యక్తి దీర్ఘాయుష్మంతుడవుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నా వలన నీవు దీర్ఘాయుష్మంతుడవుతావు, నువ్వు జీవించు సంవత్సరములు అధికములవుతాయి అంటారు.